లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ అంటారు కదా జనరల్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ లో తిరిగిన వాళ్ళు బట్ వై ల్యాండ్ మీదకి ఎందుకు వచ్చారు? దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ పికప్ లైన్. బెస్ట్ భూతద్దం అనేది ఏమైనా ఇంటి పేరా లేదంటే ఇదా దానికి భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, ఒకసారి మీట్ అయ్యారా? బట్ నెవర్ మెట్ పర్సనల్ గా. అంటే జస్ట్ పర్సనల్ గా అంటే కలిసి మాట్లాడిందండి. ఐ మీన్ జనాలు లేదు భయం వస్తుంది కదా, ఏమొస్తుంది పాము వస్తుందేమో. There is one scene where we go in auto and I saw a snake and I was like I can't I was just standing like that, I can't even move. So snake అయితే నాకు చాలా అబ్బా. స్నేక్ నాన్ వెజిటేరియన్ అండి, మీరు వెజిటేరియన్ కదా టచ్ అయిపోతారు. ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు కదా, ప్లాన్ అయితే ఉంది బట్ కాస్ట్ మీ ఓకే, డోంట్ ఫర్గెట్. ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ కూడా పెట్టి క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటారో ఐ వాంట్ సీ ఇప్పుడు ఎలా ఉంటారు ఆ లుక్ లో అని చెప్పి ఫోటో చూపిస్తా మీకు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ వీళ్ళు మొన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేశారండి. అది చూసినప్పటి నుంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది. బికాజ్ గుమ్మ ముందు ఒక దిష్టి బొమ్మ, ఇప్పటి వరకు కళ్ళు కూడా దాని మీదకి వెళ్ళావు కాదు. ఇప్పుడు వీళ్ళ ట్రైలర్ చూసినప్పటి నుంచి దాని వైపు నేను చూడాల్సి వస్తుంది. అదేదో తేడాగా కూడా కనిపిస్తుంది. సినిమాలో అయితే దాని గురించి ఏంటో చెప్పబోతున్నారు, బట్ ఇక్కడ ఇంటర్వ్యూలో ఏమన్నా రివీల్ చేస్తారేమో అడుగుదాం. మనతో పాటు ఉన్నారు లక్ష్మీ సమేత నారాయణుడు, అంటే హీరో శివ కందుకూరి అండ్ రాశి ఖన్నా అన్నమాట. సారీ, రాశి సింగ్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. నేను ఇందాక నుంచి అనుకుంటున్నాను, అందరినీ నవ్వుతున్నాను. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు రాశి ఖన్నా ఎందుకు అంటున్నారని యాక్చువల్లీ నేను అంటున్నాను కామెడీ. ఐఎమ్ యూస్డ్ టు ఇట్ నౌ. యాక్చువల్లీ నేను నవ్వుకున్నాను. చాలా మంది ఇంటర్వ్యూస్ రాశి ఖన్నా అంటుంటే ఇదేంటి ఇంత ఫూలిష్ గా అడుగుతున్నారు. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. ట్రైలర్ అయితే రియల్లీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనుకున్నాం. కంప్లీట్ అసలు కొత్త సబ్జెక్ట్ బాగుంది. బట్ నాకేమనిపించింది అంటే ఒకటి థ్రెటనింగ్ అనిపించింది. ఏంటంటే మీరు మొత్తం రివీల్ చేసేసినట్టు అనిపిస్తుంది. అంటే కాన్సెప్ట్ ఏంటో రివీల్ చేస్తారు, బలి అని చెప్పేశారు, అది దిష్టి గుమ్మడికాయ ఈ ఫేస్ రివీల్ చేస్తారు. అంటే మరి దీనికి ఇప్పుడు రివీల్ చేసింది ఎంత అయితే మా ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయి? అంత కంటెంట్ సినిమాలో దాచుకున్నారా లేదా అనేది నాకు. అంటే యాక్చువల్గా అదొక కాన్షియస్ కాల్ అండి. యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ చేసే ముందు కూడా బలి అనేది మనం చెప్దామా లేదా అని అనుకుని డిస్కస్ చేసిన తర్వాత సినిమా మొదలైన 10 minutes కి మేము అది బలి అనేది ఎట్లాగో మేము రివీల్ చేస్తున్నాము. బట్ అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సినిమాది స్క్రీన్ ప్లే డ్రైవ్ చేసే ఫోర్స్. సో ట్రైలర్ లో డెఫినెట్లీ రివీల్ చేయొచ్చు అని మాకు అనిపించింది. సో అదే అనిపించింది అన్న. అంటే బికాస్ మనం అదేదో హైడ్ చేసి పెట్టని అవసరం లేదు. ఎందుకంటే ద ఎంటైర్ స్క్రీన్ ప్లే లో మోస్ట్ మనం చాలా ఎక్సైట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే ఈ 2 ఫ్యాక్టర్స్. సో అందుకని మేము దాంతో వెళ్ళాము కాన్షియస్ కాల్ తో. అండ్ బట్ సినిమాలో అది కాకుండా చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఇంకా హుక్ చేస్తే అనే ఎక్స్పెక్టేషన్ తోనే మేము ఇలా చేసాం. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా అయితే? యా, డెఫినెట్లీ. సో అన్న, ఏంది ఇప్పుడు ఫస్ట్ సినిమాయే ఆల్రెడీ క్యూట్ చాక్లెట్ బాయ్ ఇలాంటి ట్యాగ్ లైన్స్ వచ్చినాయి. బాగా అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మీరు కూడా కొత్త కొత్త క్యారెక్టర్స్ తీసుకున్నారు. లైక్ మన చరిత్రలో అయితే కొంచెం ఛాలెంజింగ్ గా చేశారు. లుక్స్ కొంచెం రాగా కనిపించడానికి బాగా ట్రై చేశారు. బట్ సడన్ గా అంటే వై డిటెక్టివ్ అంటే దీనిలో ఎలాంటి థ్రిల్లర్స్ వచ్చేసరికి మన కెరియర్ లో ఒక హిట్ వస్తుంది. బట్ పర్సనల్ గా హీరో గురించి మాట్లాడుకోరు, కంటెంట్ గురించి మాట్లాడుకుంటారు. మరి ఎందుకు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అంటే నేను క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ పెరిగాను. అండ్ డెఫినెట్ గా క్రైమ్ థ్రిల్లర్ అనేది ఐ థింక్ అందరినీ ఎలాంటి కంటెంట్ ఉన్నా హుక్ చేస్తుంది ఒక ఎక్స్టెంట్ వరకు. అయితే మంచిగా ఇన్ కేస్ ఇట్ ఇస్ వెల్ మేడ్ ఫిల్మ్ డెఫినెట్ గా మనము అలా చూస్తూ ఉండిపోతాం ఏ క్రైమ్ థ్రిల్లర్ అయినా. సో నాకు స్పెషలీ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఆల్రెడీ తెలుగులో క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము, వేరే లాంగ్వేజెస్ చూస్తున్నాము. సో ఇది ఎలా డిఫరెంట్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు నాకు నరేషన్ నేను విన్నాను. ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతుందో చాలా చాలా కొత్తగా అనిపించింది. అంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ ఇది ఎంత క్రైమ్ థ్రిల్లర్ అయినా కానీ. సో ఒక యాక్టర్గా మేబీ యూనో మనకి డెఫినెట్గా మనం కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాం ప్రతి సినిమాలో.
సో అలా ఒక చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్, ఎస్పెషల్లీ భూతద్దం భాస్కర్ అనే క్యారెక్టర్. మనం డిటెక్టివ్ అనేసరికి ఒక షార్ప్ ఐసెట్ తో తనకి ఫ్యామిలీ టైజ్ ఏం లేకుండా అలా ఒక షార్ప్ గా ఉన్న పర్సన్ చూపిస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా రివర్స్, తనకి కళ్ళద్దాలు లేకపోతే కళ్ళు కనిపించవు. ఒక చాలా లోకల్ పర్సన్, ఒక లుంగి ఇంకా చెక్ షర్ట్ వేసుకుని తిరిగే ఒక పర్సన్. సో చాలా ప్లే అరౌండ్ చేయొచ్చు అని అనిపించింది బ్రో. యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు ఈ సినిమా చాలా స్కోప్ ఇచ్చింది పర్ఫామ్ చేయడానికి. సో కనుకనే అనేది ఇంటి పేరా లేదంటే ఇదా లేదంటే ఇదా? తనకి భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, దీని గురించి దాని గురించి అందరూ దాన్ని భూతద్దం భాస్కర్ అంటారు. బట్ ఎప్పుడైతే ఒక డిటెక్టివ్ సినిమా కాబట్టి అది మాకు అలా కూడా అనిపించింది. ఓకే, బట్ టైటిల్ వాజ్ అండ్ ఆ లోగో మాత్రం ఎక్సలెంట్. సో రాశి గారు ఎంతగా హుక్ చేస్తే అన్నారు కదా థ్రిల్లర్, రాశి గారిని ఎక్కువ హుక్ చేయాలనుకోవట్లేదు. సో సో నా పేరు చెప్పండి మళ్ళీ. రాశి సింగ్. అయ్యో, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇంకా నేను రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో అంటలేదా? అంటే రాశి ఖన్నా అన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో అంటలేదా? రాశి ఖన్నా అంటారు, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో అనలేదా? నేమ్ పేరు డిఫరెంట్ ఉంది కదా, ఇక్కడ సర్ నేమ్ డిఫరెంట్ కదా. సర్ నేమ్ ఇది మ్యాచ్ చేసి. ఓకే ఓకే. సో నా ఫస్ట్ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ అంటారు కదా జనరల్లీ. అంటే మీరు ఆల్రెడీ ఎయిర్ లో తిరిగిన వాళ్ళు, బట్ వై ల్యాండ్ మీదకి ఎందుకు వచ్చారు? This is like one of the best pickup line. Best. This is good. Something different. This is different. సో రీజన్ చెప్పలేదు మీరు, డిఫరెంట్ అన్నారు, గుడ్ అన్నారు. ఎందుకు అంటే లవ్ ఇక్కడ కూడా దొరకలేదు, అక్కడ కూడా దొరకలేదు. నాకు అక్కడైనా సరే లవ్ దొరకలేదు. సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నా, మేబీ ఐ గెట్ ఇట్ హియర్. సినిమాలోనే లవ్ దొరుకుతుంది, ఇప్పుడు ఆడియన్స్ నుంచి లవ్ కావాలి అంతే. అది చాలా అది చాలా ఐ మీన్ ఆఫ్టర్ ద మూవీ ఇంకా కావాలి, అది నాకు చాలు. అది ఇప్పుడు ఫర్ రైట్ నౌ ఇట్స్ ఎనఫ్. ఆల్రెడీ ఉందిలే బయట అయితే, ఆల్రెడీ ఉంది. మీకు లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ నుంచి కూడా ఉంది. డెఫినెట్లీ ఐఎమ్ లైక్ వెరీ పాజిటివ్ interaction with people have loved me till now. I just feel this movie they will love even more. సో ఈ పోస్టర్స్ లో ఈ భూతద్దం అంటే తెలుసు కదా, భూతద్దం తెలుసు, ఆబ్వియస్లీ తెలుసు, నా మూవీ కదా. పోస్టర్స్ లో ఈ భూతద్దానికి మీకు ఏమన్నా పర్సనల్ కనెక్షన్ ఉందా? బికాజ్ లాస్ట్ టైం ప్రేమ్ కుమార్ పోస్టర్ లో కూడా భూతద్దం ఇలా పట్టుకుని ఉంటాడు ఆయన, ఇందులో కూడా భూతద్దం ఉంది. ఎందుకంటే ఇట్స్ హిస్ నౌ ద ఫిల్మ్ హస్ రిలీజ్, సో ఇట్స్ హిస్ దరిద్రం దట్ హి డజంట్ గెట్ మ్యారీడ్. ఇట్స్ ద స్టోరీ. సో హి ఇస్ లుకింగ్ ఫర్ సంబంధం అండ్ లుకింగ్ ఫర్ what do you call మంగళసూత్రం, Mangalsutram, Tali. So that was completely different in a funny way concept. This is completely a little serious concept. బట్ అంటే భూతద్దం వచ్చిన మీరు ఫైండ్ అవుట్ అవుతుంది. వెనెవర్ భూతద్దం చూసి మీరు కనిపిస్తారా అందులో? నో ఆ కాన్సెప్ట్ అక్కడ కూడా అంత లవ్ లేదు నాకు లైఫ్ లో. నో లేదు. ఓకే. సో సేమ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే, మీరు క్యూట్ గా ఉంటారు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ కూడా లవ్ జానరా. సో మరి థ్రిల్లర్ జానరాలో ఒక హీరోయిన్ కి ఎంతవరకు రోల్ ఉంటుంది, మీకు ఎంతవరకు రోల్ ఉంది? నాకు థ్రిల్లర్ జానర్లో నాకు తెలీదు, కానీ ఈ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు మేడ్ ష్యూర్ దట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. ఫీమేల్ క్యారెక్టర్ జస్ట్ లవ్ యాంగిల్ లాగా ఉండకూడదు. ఒక రీజన్ ఉండాలి మూవీలో, ఆ క్యారెక్టర్కి రీజన్ ఉండాలి, ఒక మెసేజ్ వెళ్ళాలి. So he wrote a really strong character for me, and I'm really grateful that thriller movie lo kuda naku I think I had 45 to 50 days of shoot. So I'm like really grateful. Nenu eppadi varaku chesina movie naku 50 days shoot ledu eppadi varaku. So I was like wow, first thriller movie, romantic kuda kaadu, thriller movie lo 50 days aithe how well written script it is. So performance scope chaala undi movie lo, anduke chesanu. Seriously 50 days? Almost 50 days. Nice. Okay. So already cinema late avadanik reason VFX, one of the reason. Major reason. సో ఈ మధ్య లైక్ ఆది పురుష్ టీజర్ వచ్చినప్పటి నుంచి అందరూ ఆడియన్స్ కూడా విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అది ఆడియన్స్ దృష్టిని కూడా పెట్టుకున్నారా మీరు ఏమన్నా? అంటే ఐ థింక్ ఆడియన్స్ కంటే కూడా ఫస్ట్ మాకు చూసినప్పుడు మాకు అనిపించింది ఈ ఫిల్మ్ ఇట్ డిజర్వ్స్ బెటర్ విఎఫ్ఎక్స్ అని అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ కాల్ అండి ఇది యాక్చువల్లీ. ఫస్ట్ మేము అందరం చెప్పే కంటే ముందు కూడా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ చూసి వచ్చారు, డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ కలిసి చూసి అప్పుడు ఇమ్మీడియట్ గా చూడగానే కాల్ చేశారు సేయింగ్ ఈ ఎపిసోడ్ లో ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ సంభవం మనకు సినిమాకి అనుకున్న దానికంటే అది మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. సో ఇది మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము.
సో వీల్ డిలేడ్ బై ఫ్యూ మంత్స్, ఇస్ ఇట్ ఓకే అని ఇమీడియట్ ఫోన్ చేశారు. దెన్ వి సెడ్ అంటే ఒక సినిమా బాగా రావడానికి ప్రొడ్యూసర్ తను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఖర్చు పెడదాం అంటున్నారు. అంత ప్యాషనెట్ గా వాళ్ళు ఉన్నప్పుడు అది ఒక చాలా బ్లెస్సింగ్ అండి ఒక యాక్టర్ కి, ఒక మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. సో ఒక ఫ్యూ మంత్స్ ఇటు అయినా ఐ థింక్ గుడ్ ఫిలిం, ఐ థింక్ ఎప్పుడు గుడ్ ఫిలిం. సీరియస్లీ ప్రొడ్యూసర్స్ సన్ గా ఉండి మీకు ఇది బాగా అర్థం అవుతుంది ఎంత ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది మనకు అర్థం అవుతుంది. ఒక రోజు మనకి బై మిస్టేక్ షూట్ డిలే అయినా దట్ కాస్ట్ us a few lakhs. అలాంటిది ఆ ఉన్న VFX అంతా తీసేసి మళ్ళీ చేద్దామంటాం. సూపర్ రెస్పెక్ట్ అండి. అంటే కొన్ని రివీల్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు క్షీరసాగర మదనం ఇలాంటివన్నీ రివీల్ చేస్తారు. ఇప్పుడు దాని గురించి కూడా నాకు కొంచెం నాలెడ్జ్ కొంచెం తెలుసు. దీని తర్వాత చాలా మంది యూట్యూబ్ లో సెర్చ్ చేసేస్తారు, కొంచెం తెలిసిపోతాయి కదా, రివీల్ అయిపోతాయి కదా, ఆ భయం ఏం లేదా? అంటే యాక్చువల్లీ దిష్టి బొమ్మ అనే దానికి మనకి అంటే అన్ని చోట్ల వాడతాము, కానీ అది దాని ఒరిజిన్ ఏంటి, అది ఎందుకు వచ్చిందనే చాలా మందికి తెలియదు అది. సో దాంట్లో పురాణాల్లో ఒక స్టోరీ ఉంది, దిష్టి బొమ్మ అనేది ఎందుకు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది, ఎలా వచ్చింది అనేది. సో ఆ ఎలిమెంట్ తీసుకుని దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి దాన్ని క్రైమ్ థ్రిల్లర్ టెంప్లెట్ లో మేము ఫిట్ ఇన్ చేసాం, కరెంట్ మోడర్న్ డే క్రైమ్ థ్రిల్లర్ లో. సో అది ఎప్పుడైతే చేసామో చాలా యూనిక్ ఎలిమెంట్ బ్రో. నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా ఎవరు తెలుగు సినిమాలో ఆ పాయింట్ ని టచ్ చేయలేదు. సో ఆ పురాణాల నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్ ఏమో. ఇన్ఫాక్ట్ ఆ కాంటెక్స్ట్ ఇంకా ఈజీగా అర్థం అవుతుంది వాళ్ళకి. సో మాకు తెలిసి అయితే ఇప్పుడు ట్రైలర్ రివీల్ చేసింది చాలా ఒక 10%. ఈవెన్ నాకు తెలియదు, బట్ నేను ట్రై చేయనా చెప్పలేమన్నా, ఓకేనా పర్వాలేదు నాకు తెలిసి. నేను అనుకున్నది అది రాహు హెడ్ ఏమన్నా కాదు అంటే జనరల్ గా ఆ టైంలో రాహుని హెడ్ కట్ చేస్తారు కదా, హెడ్ ఏమైనా దిష్టి బాబా. ఇంకొక స్టోరీ ఉంది బ్రో దానికి. యాక్చువల్లీ దిష్టి బొమ్మ ఎందుకు వచ్చింది అనే దానికి 3 వర్షన్స్ ఉన్నాయి. శివుడు ఒక స్టోరీలో ఒక పార్ట్ ఉంటారు, ఆ పార్ట్ ఆఫ్ అది తీసుకుని చేసింది. ఈవెన్ అంటే మీరు చెప్పిన క్షీరసాగర మదనంలో శివుడు జస్ట్ ఆ పాయిజన్ తీసుకుంటాడు తప్ప మిగిలింది ఏమి ఉండదు. సో మీరింత శివ ట్రాప్ పెట్టారంటే ఖచ్చితంగా సంథింగ్ వేరే. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంత ఛాలెంజింగ్ గా అన్ని ఓపెన్ చేసి వదిలేస్తున్నారు. లైక్ కృష్ణ ట్రాన్స్ అని వచ్చింది, మూవీ తర్వాత రిలీజ్ చేశారు వాళ్ళు ఇవన్నీ, మీరు ముందే రిలీజ్ చేసేస్తున్నారు కదా మరి. అంటే మాకు అదే అనిపించింది బ్రో. అంటే మనము కొన్ని ఫిలిమ్స్ కి ఐ థింక్ అది అలా వర్క్ అవుతుంది, ఎలా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ట్రాక్ రిలీజ్ చేయడము. బట్ ఐ థింక్ ఫర్ అ స్మాల్ ఫిలిం లైక్ ఆర్స్ మాకు ఐ థింక్ ఆ విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా సినిమాలో అంటే ఇది ఉంది అది ఉంది అని యాంటిసిపేట్ చేసే కంటే కూడా మా ఫిల్మ్ లో ఇది ఉంది అని మేము ముందే చెప్తే బెటర్ మాకు. సో అది ఫర్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ అది మాకు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి మాకు ఇంకా ఈజీ అవుతుంది. సో బజ్ క్రియేట్ చేయడానికి మీరు అది డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఫర్ బిగ్ ఫిల్మ్ లైక్ లెట్స్ అంటే నిఖిల్ గారు ఉన్న సినిమా కార్తికేయ 2 లో మీరు అన్నట్టు ఆ ఫిల్మ్ కి ఎంత లేదన్నా నిఖిల్ గారి ఫ్యాన్స్ ఆంటిసిపేషన్ ఇదంతా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్. మా స్కేల్ ఆఫ్ ఫిల్మ్ మాత్రం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రివీల్ ఏముంది అనేది. సో రాశి గారు, సో మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటి ఏమన్నా ఒకసారి మీట్ అయ్యారా ఏమన్నా? No, not meet, but I've seen him 2-3 times, but never met. పర్సనల్ గా ఎందుకు అంటే జస్ట్ పర్సనల్ గా అంటే కలిసి మాట్లాడిందండి. ఐ మీన్ మేము కలుస్తాం, జస్ట్ ఇక్కడ నుంచి కూడా చూసాను, హలో చెప్పాను అంతే. హలో చెప్పారా? అట్లీస్ట్ చెప్పారా? Obviously, even if he doesn't know me, I have to say I know him. నేను హలో చెప్పాను. హలో కాదు నేను అనింది, అంటే మీ లోపల ఉన్న ఫీలింగ్ అది చెప్పలేదు. అంత టైం నాకు దొరకలేదు, అంత టైం. ఇప్పుడే నాకు క్వశ్చన్ అడిగారు, లిఫ్ట్ లో బంద్ ఉంటే ఒక యాక్టర్ తో ఏం యాక్టర్ చూస్ చేస్తారు. సో నేను అల్లు అర్జున్ గారికి చూస్ చేశాను. ఉంది నా దగ్గర క్వశ్చన్స్ ప్రిపేర్, కానీ మీకు లిఫ్ట్ లోకి మనకి బంద్ చేయాలి అంతే, నేను చూసుకుంటా మళ్ళీ. సో ఇందులో అయితే శివ గారిని కొంచెం డీగ్లామ్ చేశారు, అంటే ఆయన చాలా క్యూట్ గా ఉంటారు బట్ కొంచెం డీగ్లామ్ చేశారు ఆయన, ఎంతో కదా భూతద్దాలు పెట్టి. బట్ మిమ్మల్ని క్యూట్ గానే చూపిస్తూ ఉన్నారు కదా. మిమ్మల్ని డీగ్లామ్ చేశారా? లేదు, మీరు క్యూట్ గానే అనిపించారు మామూలుగానే. డీగ్లామ్ అంటే క్యూట్ లేదా? డీగ్లామ్ అంటే క్యూట్ అలా ఉంటారు ఎందుకు? So our DOP and director garu was completely against me looking like a glamorous heroine.
they didn't want that. They wanted me to look very natural, character laga undali. అమ్మాయి లక్ష్మి పేరు అంటే లక్ష్మి లాగా ఉండాలి. గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నారు. గర్ల్ నెక్స్ట్ డోర్ లో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది మూవీ టు మూవీ. కొన్ని మూవీలో కొంచెం ఆ ప్రేమ్ కుమార్ కూడా గర్ల్ నెక్స్ట్ డోర్, కానీ కొంచెం గ్లామర్ ఉంది ఆ మూవీలో, కొంచెం మేకప్ ఉంది. ఫారెస్ట్ లో తీసింది, సిటీలో తీసింది, అది చెప్తున్నా. urban backdrop, village backdrop. So here they were like we want everything to be extremely natural. Girl next door చెప్తున్నారు మనం, కానీ ఆ టైప్ లో ఉండాలి, ఆ టైప్ లో లుక్ కూడా ఉండాలి. సో దే మేడ్ ష్యూర్ దట్ అవుట్ఫిట్ లేకపోతే మేకప్ ఆర్ నోజ్ రింగ్ ఆర్ వాట్ ఎవర్, దే మేడ్ ష్యూర్ కీప్ మీ న్యాచురల్. సో మీరు జనరల్ గా ఇందాక చెప్పారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ లో అంటే జస్ట్ టాలీవుడ్ యాక్ట్రెస్ లో, సౌత్ యాక్ట్రెస్ లో మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సాయి పల్లవి గారు, అనుష్క గారు. నాకు అయితే అనుష్క గారు అండ్ సమంత గారు చెప్పారు. ఇప్పుడు సాయి పల్లవి గారిని తీసుకుంటే ఆవిడకి క్రేజ్ ఎలా వచ్చిందంటే అన్ని డీ గ్లామ్ రోల్స్ మీద వచ్చింది, న్యాచురల్ రోల్స్. సో మీ థాట్స్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అసలు డీ గ్లామ్ రోల్ మీద? సో నేను ఇప్పటి వరకు అంత గ్లామ్ రోల్ చేయలేదు సీరియస్లీ. గ్లామ్ అంటే యాక్చువల్లీ బాలీవుడ్ లో అప్పట్లో కత్రినా కైఫ్ గారు, దీపికా పడుకోన్ గారు ఆ రోజుల్లో చేసేది. నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ ఆల్సో నౌ ఇట్ ఈస్ ఐ థింక్ పీపుల్ ఆర్ రియలీ లైకింగ్ వేర్ దే కెన్ కనెక్ట్ దెమ్సెల్వ్స్. They want to relate to the character, and how you can make it relatable just to be like them. If you project yourself like someone who you can't get or you can't see around, people are not relating to those character, I feel. సో ఒకసారి ఏదైనా స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దానిలో రకరకాల పారామీటర్స్ ఉంటాయి, మీకు కూడా ప్రయారిటీ ఉంటుంది. కొంతమంది ఏం చూస్తారంటే ప్రొడక్షన్ హౌస్ చూస్తారు, కొంతమంది హీరోని చూస్తారు, కొంతమంది స్టోరీలో మన రోల్ ఎంతవరకు ఉందనేది చూస్తారు. సో అలా మీ ప్రయారిటీ ఏంటి? I think my priorities are changing like every year by year, movie to movie change అవుతుంది. And this is how it should be. Like there is some phase in your life where you need some work. There is some phase in your life where you need a quality work. There is some phase in your life where you need నాకు చాలు మంచి క్యారెక్టర్ చేయాలి. there is one time that you need to work with someone very known director. there is one time when you want to do something very big production. so ee movie reason చెప్పాలంటే character a story that is what I like, that is what draw like attracted me to this film. yeah okay. సో ఇందాక విఎఫ్ఎక్స్ అన్నారు, పోస్టర్స్ లో చూస్తే మాకు తెలిసిపోతుంది అంటే విఎఫ్ఎక్స్ కి ఎంత కీ రోల్ ఉంది, సినిమాకి విఎఫ్ఎక్స్ ఎంత అవసరం అనేది. బట్ ఈ సినిమా మీకు ఏంటి ఒక ట్రిప్కి వెళ్ళినట్టు అయిందా? సరదాగా ఫారెస్ట్ లో ఎక్కువ మేజర్ పార్ట్ షూట్ చేసినట్టు? ఫారెస్ట్ లో మేజర్ పార్ట్ షూట్ చేసాము, అది చాలా బాగుంటుంది. అంటే నేచర్ కి దగ్గరలో అందరము, ప్లస్ అది కాకుండా ఆల్ టీమ్ అందరం కూడా ఒకే పిక్నిక్. సో చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము సినిమాని. అండ్ అది చాలా వరకు మా వరల్డ్ బిల్డింగ్ లో హెల్ప్ చేసింది బ్రో. ఆ మంచి ఒక లోకల్ ఫీల్ తీసుకొచ్చింది. అండ్ సినిమా అంతా చూస్తున్నప్పుడు విజువల్ గా చాలా బ్యూటిఫుల్. అక్కడ ఏమన్నా ప్రత్యేకమైన ఒక స్పెషల్ ట్రైబ్స్, అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ని కలవడం వాళ్ళ? మేము యాక్చువల్లీ షూట్ చేసినంత ఇక్కడ చించోలి అండ్ సో ఆ లోకల్ పీపుల్ ని కలిసాం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ మాకు దీంట్లోనే షూట్ లోనే అయిపోయింది. షూట్ కి వెళ్తారన్న అలాగా వెళ్ళినప్పుడు కొంచెం భయం ఏదా అంటే కొంచెం లైట్ ఫెయిల్యూర్ అయినప్పుడు భయం వస్తుంది కదా, ఏం వస్తుంది, పాము వస్తుందేమో, పెద్ద పెద్ద నైట్ షూట్స్ ఆల్సో. నైట్ షూట్స్ ఇన్ ఫారెస్ట్ అయితే కొంచెం మనకు అనిపిస్తుంది, ఇన్సెక్ట్స్ లాంటి దాని మీద మనకు అనిపిస్తుంది. స్మాల్ సౌండ్, చిన్న సౌండ్ భయం వేస్తూ ఉంటుంది డెఫినెట్ గా. రీసెంట్ గా నేను సుహాస్ గారితో మూవీ షూటింగ్ చేసినప్పుడు దేర్ ఇస్ వన్ సీన్ వేర్ వి గో ఇన్ ఆటో అండ్ ఐ సా స్నేక్. And I was like, I was just standing like that, I can't even move. So that was my biggest fear that already happened with me. Snake అయితే నాకు చాలా అబ్బా too scared. But snake non vegetarian అండి, మీరు వెజిటేరియన్ కదా, టచ్ చేయదు వెళ్ళిపోతుంది. వై అంటే నాకు ఒకటి ఏంటంటే మీరు వెజిటేరియన్ కంప్లీట్ గా ఫస్ట్ నుంచి, మీరు టర్న్ వెజిటేరియన్ కదా? నాట్ టర్న్, బై చాయిస్. బై చాయిస్ అంటే ఎందుకు, రీజన్ ఏంటి? అస్సలు నాకు ఇష్టమే లేదు నాన్ వెజ్. ఐఎమ్ బిగ్ యానిమల్ లవర్. సో వేరే టైప్ యానిమల్ లవర్ ఉంటారు. సమ్ పీపుల్ లవ్ చికెన్, సమ్ పీపుల్ లవ్ యానిమల్ లైక్ డాగ్స్, క్యాట్స్. సో ఐఎమ్ యానిమల్ లవర్. if I say that I'm animal lover and loving dog and cats and eating chicken and mutton, then I'm not animal lover actually. So if I call myself animal lover, I want to be one. నేను చాలా యానిమల్ లవర్, అంటే డాగ్స్, క్యాట్స్ నాకు చాలా ఇష్టం. బట్ నేను చికెన్ తింటాను, అది బర్డ్. I don't understand that concept. అది బర్డ్ కదండి, అది బర్డ్. కానీ మటన్ నేను తిన్నాను, ప్రాన్స్ తింటాను, ఫిష్ తింటాను. కానీ ఫిష్ కూడా బర్డా? ఫిష్ అది సీ యానిమల్ కదా. See, people who eat non-veg, they have 10,000 reasons to eat non-veg. సో లాస్ట్ లో సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఏమైనా పెట్టుకుందాం?
2 minutes. ఇద్దరికి కలిపి యువర్ బిగ్గెస్ట్ అడిక్షన్. ఫోన్, Instagram రీల్స్. So define your journey as a hashtag. Hashtag evolving and getting better each day. Nice. #real. #real. A movie which that you watched countless times. నువ్వు నాకు నచ్చావు. గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ అతడు, Golmaal series మల్లేశ్వరి, మొత్తం నువ్వు నాకు నచ్చావు, చట్టబ్బాయి. మీరు మంది కదా ఫ్లేవర్ ఇది. ఓకే, లాస్ట్ డ్రీమ్ యూ రిమెంబర్. డ్రీమా? వెరీ నెగటివ్ డ్రీమ్ ఐ హ్యాడ్. అదేనా కల వచ్చింది అది? కాదు, సమ్ నెగటివ్ డ్రీమ్ ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్. నాకు అసలు ఎప్పుడు ఏ డ్రీమ్ గుర్తుండదు నాకు చిన్నప్పటి నుంచి. అవునా? జీరో ఐ రిమెంబర్ అండ్ ఐ యామ్ లైక్ ఐ వేక్ అప్ లైక్ దట్. నాకు డ్రీమ్స్ అని గుర్తుంటాయి, ఎందుకంటే డ్రీమ్స్ లో అమ్మాయిలు వస్తారు. రియల్ లైఫ్ డ్రీమ్ అల్టిమేట్. సో ఇఫ్ యు ఆర్ ఎ బ్రాండ్, వాట్ వుడ్ బి ద ట్యాగ్ లైన్? హాట్ యాజ్ హెల్. మీరు ఆనెస్ట్ అండ్ ఆర్గానిక్. ఆనెస్ట్ అండ్ ఆర్గానిక్. కరెంట్ ఫేవరెట్ హీరో, మీకు హీరోయిన్ చెప్పండి. సాయి పల్లవి గారు. అల్లు అర్జున్ గారు. అయ్యో చాలా ఈజీగా అడిగింది. సో ఓకే, ఒక 5 ట్యాగ్స్ చెప్తాను నేను, మీకు ఎవరు ఫస్ట్ మైండ్లోకి వస్తారో వాళ్ళ పేర్లు చెప్పండి. సో పీపుల్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు. బాలకృష్ణ గారు. ఫైర్. అల్లు అర్జున్ గారు. పుష్పరాజ్. అల్లు అర్జున్ గారు. ఒకసారి డైలాగ్ చెప్పండి ఫస్ట్. తగ్గదేలే. ఓకే, రెట్రో రాజా. రవితేజ గారు. రవితేజ గారు. బట్ నో, ఐ థింక్ రెట్రో అండ్ బట్ ఐ థింక్ చిరంజీవి గారు ఆల్సో. చిరంజీవి గారు ఇస్ ఆల్వేస్ ద కింగ్. ఓకే, సో లేడీ సూపర్ స్టార్. నయనతార గారు. అనుష్క గారు ఆల్సో. అనుష్క గారు, నయనతార గారు. పోన్లీ చేంజ్ చేశారు అట్లీస్ట్. సూపర్ స్టార్. జస్ట్ సూపర్ స్టార్. అందరినీ సూపర్ స్టార్ అని పిలుస్తాం, బట్ సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది. సో అయితే మీరు మహేష్ బాబు గారిని తీసుకుంటే రజనీకాంత్ గారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. చిరంజీవి బికాస్ యు లైక్ లుక్ అప్ టు దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో యా, మహేష్ బాబు గారు అండ్ అగైన్ రజనీకాంత్ గారు ఆల్వేస్. బట్ మీరు చిరంజీవి గారికి వీరాభిమాని కదా. క్రేజ్ కా బాప్. పవన్ కళ్యాణ్ గారు. క్రేజ్ కా బాప్. ఐ థింక్ బాలయ్య గారు. ఐ థింక్ రాశి సింగ్. క్రేజ్ కా బాప్ బాలయ్య గారు. ఇందాకేమో ఫస్ట్ పీపుల్ స్టార్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేశారు. బాగా అండర్స్టాండింగ్ లో ఉన్నారు మీరు. ఉంది అండర్స్టాండింగ్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు రీక్రియేట్ ఎ ఫిల్మ్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? రీమేక్. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఐ థింక్ అది ఆల్రెడీ మనకు వచ్చింది కదా, ఇది హిందీలో మన తీసేటట్టున్నారు. బట్ ఐ థింక్ ఏమో దాంట్లోని ఎమోషన్ ఐ థింక్ తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ తీయలేదు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అది. పద్మావత్. తెలుగులో తీస్తారా? దీపిక పడుకునే క్యారెక్టర్ మీరు చేస్తారా? చేయాలి. బో నైస్. లవ్ దట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్. సో ఫైనల్ గా భూతద్దం భాస్కర్ నారాయణ ఒక వెరీ వెరీ యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ తో మేము ముందుకు వస్తున్నాము. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి సినిమాని ఎంకరేజ్ చేశారు. సో అలాగే March 1st మా సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మంచి ఇమోషన్ ఉంది, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అమేజింగ్ మ్యూజిక్ ఉంది. దయచేసి థియేటర్స్ కి రండి. వి అష్యూర్ యూ అండ్ ప్రామిస్ యూ గుడ్ ఫిల్మ్. చెప్తారు మీరు? మన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ 1st March కి థియేటర్స్ లో రాబోతుంది. అండ్ ఇట్స్ యునిక్ ఫిల్మ్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ ఐ లైక్ టు వాచ్ విత్ మై ఫ్యామిలీ. దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ లైక్ టు వాచ్ ఇన్ థియేటర్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ బికాస్ ఆఫ్ ద థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. సో మీరు కూడా థియేటర్స్ లోకి వెళ్ళండి, చూడండి మన యునిక్ ఫిల్మ్ భూతద్దం భాస్కర్. రాశి సింగ్ గారి పేరు రాశి రెడ్డి ఆర్ రాశి నాయుడు, నాకు గుర్తులేదు. ఇప్పుడు తెలుగు ఇక్కడే పుట్టారు, బట్ యాక్ట్ చేస్తున్నారు. బికాస్ తెలుగు చూడండి ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడారు స్టార్టింగ్ అంతా. నేను కూడా చాలా ప్యాషనేట్ గా ఉన్నా కాబట్టి హార్డ్ వర్క్ మాట్లాడేశారు. కాసేపు నాకు యాక్ట్ చేస్తున్నారేమో డౌట్ వస్తుంది. సింగ్ అని పెట్టుకుని నేను అక్కడ ఇక్కడ ఆరిజిన్ ఇక్కడ అని చెప్తున్నారు. ఐ విష్. సో ఫినిషింగ్ చేసే ముందు ఈ క్వశ్చన్ ఒకటి అడగాలి కాబట్టి, సో నెక్స్ట్ టైం చిరంజీవి గారిని కలిసే వరకు ఫస్ట్ టైం కలిసిన మాటలు గుర్తుంటాయి కదా, ఒక బెస్ట్ ఆయన మాటల్లో ఏ మాట గుర్తుంది? నాకు పెద్ద ఇంటరాక్షన్ చేసే టైం దొరకలేదు, బట్ హీ సెడ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఏ సినిమాలు చేసినా చాలా బ్యూటిఫుల్ గా ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ పెట్టి చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు ఫిలడెల్ఫియాలో మేకింగ్ కోర్స్ ఏమైనా నేర్చుకున్నారా? యాక్టింగ్ ఏనా ఓన్లీ? నేను ఓన్లీ థియేటర్ కోర్స్ ఒకటి చేశాను ఆ టైంలో. నెక్స్ట్ ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు కదా ప్రొడ్యూసర్, చూడాలి బ్రో. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ప్లాన్ అయితే ఉంది, బట్ కాస్ట్ మీ ఓకే, డోంట్ ఫర్గెట్.
ఓకే అందులో ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ కూడా పెట్టి క్రియేట్ చేసి చెప్పారు అంటే ఇప్పుడు ఎలా ఉంటారో ఐ వాంట్ సీ ఇప్పుడు ఎలా ఉంటారు ఆ లుక్ లో అని చెప్పి ఫోటో చూపిస్తా మీకు. ఓకే Thank you, ఓకే thank you so థ్యాంక్ యూ much. సో మచ్ అండి థ్యాంక్ యూ Thank you so much. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.